అనేది కొంత ఒక ఆలోచన అయితే వచ్చింది. దాన్ని ఏమన్నా రిమైండ్ అంటే కేంద్ర ప్రభుత్వం ఎట్లా చూస్తుంది, అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కూడా ఒకే ఘాటిని గట్టి చూస్తుంది. ఇది 32 మంది బలిదానాల మీద నిర్మితమైన ఖచ్చితంగా సార్ సంస్థ ఇది స్టీల్ ప్లాంట్ అనేది. చెప్తున్నాను కదా, మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు విశాఖ వెళ్ళినప్పుడు ఆ గాజువాక వెళ్ళి ఆ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళకి సంఘీభావం తెలిపారు. అలాగే మా లోకేష్ బాబు గారు పలు సందర్భాల్లో సంఘీభావం తెలిపారు. పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పుడు ఖచ్చితంగా బీజేపీలో వాళ్ళు దాన్ని ఎట్లా సంప్రదింపులు జరిపి ఆపటానికి ప్రయత్నం అయితే జరుగుతుందని మేము చాలా ఆశాభావంతో ఉన్నాం. ఎందుకంటే బీజేపీ పరంగా కూడా వాళ్ళ ఆలోచన ధోరణిలో వాళ్ళ వ్యవహార శైలిలో గతానికి ఇప్పటికీ భిన్నమైన వైఖరి అయితే కనిపిస్తుంది. వాళ్ళ అవసరాలు రీచ్ అంటారా, లేకపోతే ప్రజల అవసరాలు? ఖచ్చితంగా వాళ్ళ అవసరాలు రీచ్ అయినాయి సార్, మేము ఒప్పుకుంటున్నాం కదా. ఆ పార్టీ ఇప్పుడు సంకీర్ణ భాగస్వామ్య పక్షం. ఆ రోజున బీజేపీ వేరు, ఈ రోజున బీజేపీ వేరు. ఖచ్చితంగా ఏదైతే భాగస్వామ్య పార్టీలు ఉన్నాయో వాళ్ళ ఆకాంక్షలను కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. మీకు జాగ్రత్తగా గమనిస్తే ఐ బిలీవ్ కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రిగా చేసిన తెలుగు రాష్ట్రాల నుంచి, అంటే అప్పుడు ఇంకా ఉమ్మడి రాష్ట్రమే కదా, వాళ్ళు ఎవరు లేరు. అదొకటి అంటే క్యాబినెట్ స్థాయిలో మీరు అనొచ్చు ఈయనకి ఇండస్ట్రీ సహాయ మంత్రి ఇచ్చారండి. అండ్ రైల్వే మంత్రిని అసలు తెలుగు రాష్ట్రాల నుంచి ఉమ్మడిగా ఉన్నప్పుడు కానీ కేంద్ర క్యాబినెట్లో ఎవరు లేరు. ఎప్పుడు కూడా రైల్వే అనేసరికి బీహారో బెంగాలో తీసుకెళ్ళిపోతున్నారు, వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. మనకి కూడా మొన్న వాస్తవంగా మరి ఈరోజు రామ్మోహన్ నాయుడు గారు చిన్నవాడు అయిన వయసులో సీనియర్ మెంబర్, ఆయనకి రాజుగారికి ఇచ్చిన క్యాబినెట్ పోర్ట్ఫోలియోని ఇచ్చారు, పౌర విమానయాన శాఖ మంత్రి. రైల్వేస్ ఇచ్చుంటే ఇంకా ఎక్కువ మంచి ఈ రైల్వే పరంగా డెవలప్మెంట్ ఉండుండేదే అనే ఒక అభిప్రాయం అయితే ఉందండి. అంటే ఒక పాజిటివ్ టోన్లో జనం అనుకుంటున్నారు. ఖచ్చితంగా. అయితే వాసుదేవన్ గారు ఇక్కడ నేను స్పష్టంగా ఒక విషయం చెప్తా. కేంద్రం ఎప్పుడైతే రైల్వే శాఖకి ప్రత్యేక బడ్జెట్ అనేది తీసేసిందో, దాన్ని కూడా జనరల్ బడ్జెట్లో భాగస్వామ్యం చేసేసిందో, ఆ రోజునే రైల్వే మంత్రులు కొత్తగా వాళ్ళ రాష్ట్రాలకు వాళ్ళు ఉన్న చోట్లకు ప్రయోజనాలు చేసుకోవడం అనేది మీరు అన్నట్టుగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు లేకపోతే మమతా బెనర్జీ గారు వాళ్ళ సమయంలో అది సాగింది. అప్పుడు రైల్వేకి సెపరేట్ బడ్జెట్ ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, ఏదున్నా కేంద్రమే. ఇప్పుడు మనం రైల్వే శాఖ మంత్రిగానే ఉంటేనే మనం ప్రాజెక్టులు తెచ్చుకోగలం అనేది లేదు. ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరమైన రైల్వే ప్రాజెక్టులు మొన్నే మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో అమరావతి స్పెషల్ రైల్వే లైన్కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అది మనం ఖచ్చితంగా మన రాష్ట్రానికి అవసరమైన అన్ని ప్రాజెక్టులు మనం తెచ్చుకుంటాం. ఆ శాఖ మంత్రే ఉండక్కర్లేదు. క్లియర్గా చంద్రబాబు నాయుడు గారు, అంటే మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా. మొన్న చంద్రబాబు నాయుడు గారు మా పార్లమెంటు సభ్యులతో పార్లమెంటరీ పార్టీ సమావేశం పెట్టిన రోజున క్లియర్ కట్గా చెప్పారు, కేంద్రం నుంచి ఈ రాష్ట్రానికి రావాల్సిన అవసరాలు. ప్రతి ఎంపీ ఒక శాఖని అడాప్ట్ చేసుకోండి, ఆ శాఖాపరంగా ఈ రాష్ట్రానికి రావాల్సిన నిధులు మీరు దాన్ని లైజనింగ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఆయనతోటి ముఖ్యమంత్రి గారితో నిరంతరం అందుబాటులో ఉంటూ ఆ శాఖల పరంగా కేంద్రం నుంచి ఏమేమి రావాలి ఏంటి అనేది ఒక టార్గెట్. మాకు ఇప్పుడు చెప్పుకోవాలంటే మాకున్న ఎంపీలందరూ కూడా కేంద్ర మంత్రులే. మాకు ప్రతి శాఖతోటి వాళ్ళు సంప్రదింపులు జరిపి ఆ శాఖాపరంగా ఈ రాష్ట్రానికి ఏం తేవచ్చు అనేది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారి గురించి చెప్పారు. రామ్మోహన్ నాయుడు గారి మీద కూడా ఇప్పుడు గురుతర బాధ్యత ఉంది మాకు. ఇప్పుడు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్లానే గన్నవరం విమానాశ్రయం విస్తరణ, ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరిన్ని ఎయిర్పోర్ట్లు తెచ్చి రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్ళడానికి, అలాగే సౌకర్యాల పరంగా ముందుకు తీసుకువెళ్ళడానికి కూడా రామ్మోహన్ నాయుడు గారు